దేనిండకా ఆపే గాయత్రుడా దాని అయిపోలే కనరా పట్టుకో. ఈరోజు షిఫ్టింగ్ మారింది ఫ్రెండ్స్. జాగ్రత్త ఎట్టుంది భయంకరంగా ఉన్నాడు ప్లేస్. ఈ తిప్పలేందో మాకు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇంక తడికి అల్లబలేదా జురుగైతే చక్కగా చేసింది. పావుల్లో కూడా తెలీదు. దీంట్లో పండ్లు మాగిపోయి పైన కానీ పోతున్నాయి గాయత్రి. నేను తమ్మని చెప్పలే నీకు తాళాలా తెచ్చుతా కదా. ఏదంత భయంకరం ఉందా? కోళ్ళు నివసిస్తున్న ఇల్లు అయిపోయిందా? కట్ చేస్తావా? గాలి దోలకుండేది పెట్టాలి. ఎట్ట పెట్టాలి తినే ఎట్ట పెట్టాలి? ఎర్రగా దోరనుకుంటున్నా ఇంతట చలసద్దా పెడితే తెలుస్తుందండి. పడిపోయిందా? ఉంటుందా? సత్యాపోయి ఇదంతా చిమ్ముకోబోలే. త్వరగా రా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చుట్టూ అయితే ఎలా ఉంది చూడండి. మొత్తం మంచు గాలి జిల్లుగా వస్తుంది. గాలి అంటే మామూలుగా రావట్లే. అసలు కొండలు కూడా కనిపించలేదు చుట్టూ. ఎట్టెళ్ళిపోతున్నాయి గాజు అట్లా ఉందా. చెట్లే పోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి. చలి పడుతుందా రజా. ఏం చేద్దాం గాయత్రి? ఏం వంట ఈరోజు ఇక్కడికి వచ్చేసింది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే ఈరోజు వంట అయితే ఇక్కడ చేసుకున్నాం. ఎందుకంటే మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. అందుకనేసి నాకు ఒక ఏడుపు ఉంది. ఇప్పుడు ఈ గాలికి ఇక్కడ పోయి మండదు కానీ మంట చేయాలి. నువ్వు బేగా తీస్తావు మొత్తం ముందు చూసుకుంటా. గ్యాస్ కడుపు పడిపోయింది. గాలికి పడిపోయింది. అది పడిపోయినట్టుగా ఉంది. గాలి అడుగుతా వస్తుందా? నాకు పోయి మంటగా మండదు. పెట్టలేదు ఇంట్లో అట్లా ఉంది ఇల్లు. ఏం ఎత్తేయాలా? దూరెత్తేయాల. ఇది ఎత్తుకుపోతే మా ఇంట్లోకి సరిపోద్ది కాదు. దీనికోసం చూపిస్తాం. అది పెట్టి సరిపోద్ది. పక్కకు జరిపోతుంది అంతే. అన్ని అడ్డాలు గడ్డాలు ఉన్నాయి. దాన్ని అట్లా తిప్పేవచ్చు కదా, పడిపోతుంది. జాగ్రత్త. అంతే. ఇంట్లో పెట్టేస్తా. ఇంట్లో పెట్టే ఒక్కరు పాములు గిన్నెలు వెళ్ళిపోతాయి పక్కకి. అంతేదా? సంగతి చేస్తావా? ఏమైనా నీకు నచ్చదా? ఏంది అతుక్కోవడం కింద నీట్గా చిమ్ముకోగా ఇద్దరు కట్లు ఉన్నాయి. అది తెచ్చేబో లక్ష్మణ్ రేఖ 5 గంటల దాన్ని తెచ్చేసినామంటే చీమల చాక్ పీస్.
ఇదేమో పోసేసారు అందుకడ ఈ సామాన్లు చూడు ఆడబిడ్డేసి వెళ్ళిపోతారు వీళ్ళు. మా తమ్ముడు వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయేసరికి మేము వచ్చిన వాడికి ఇంకా ఆ ఇంట్లో గ్యాస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆడ పోయి మంటేసుకోవడానికి లేదు. ఎన్ని బియ్యం ఎత్తుకొని చీమలు చీమలు మోసినాయి పోయి భీమా వా అర్జుడు అన్ని మోసేసినాయా నాకు బియ్యం ఈ పక్కడి చిమ్మ రూమే బెటరు. ఈ సిటీ నుంచి ఎట్టుంది గాయత్రి క్రిస్మస్కి ఇదంతా క్లీన్ చేయాలి బా. అర్జుడు ఎన్ని బియ్యం మోసేసినాయి మధ్యలో ఎడా చేవలు మోసింది భీమి చూడండి ఫ్రెండ్స్, చేవలు మోసిన భీమి రెండు ఉన్నాయో. ఆ మూటలో భీమి మోసేసింది. ఎండాకాలంలో రెడీ చేసుకుంటాయి, వానాకాలంలో ప్రసాదం తింటాయి. పెట్టి తగ్గింది కదా చిమ్మేసి దాన్ని తెచ్చేసంటే బయట గాలి ఎక్కువ ఉంది అయితే కాదు, ఫుల్గా ఉంది గాలి బయట. టెంకాయ చేయడం కూడా చిమ్ము బాగా వచ్చేస్తా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయిందంటే ఇంకా గ్యాస్ అయిపోయేసరికి ఏ పొయ్యి వదిలినా వదలపోయినా ఈ పొయ్యి మాటకు వదలలేదన్నమాట. ఎవరు కూడా అంతే, గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలీదు, ఎప్పుడు ఉంటుందో తెలీదు. కాబట్టి గ్యాస్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేది ఈ పొయ్యికే. ఇదే లాస్ట్కి అవసరానికి వచ్చేది కాబట్టి ఈ అవసరానికి పొయ్యి కాడికి వచ్చేసాము. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. ఏదే అది పోతుంది చెప్పారకట. ఇంకేదైనా చూడవచ్చా? నువ్వు చిమ్ముకే లోపల వాన వచ్చుకుందా అయితే అటు వంటదేసి పక్కకి చిమ్మేసి చాలు. కానీ త్వరగా వండుకు నేను మళ్ళీ వాన కదా. అది లేదా టెంకాయ పొలపరకట ఎట్టపోయిందా? నీళ్ళు కోడ్లకి అక్కడ పోసే పక్కన అట్ట పోయేసి కూడదా? ఇటు నుంచి ఇట్టే చిమ్మేసి అక్కడ పెట్టేసి రొట్టె వేసి ఉంటేవే. ఏమేమి కాళ్ళు నొప్పి చెవకటేనా? ఇంకైతే ఇంట్లో అయితే రాగి పిండి ఉన్నాయి బాగా. ఇక్కడ చూద్దరు అసలు అన్నీ పోయినాయి బడావు బూజు కట్టి. ఎట్నా జడీల పండ్లు నాశనం చేస్తున్నారు అన్నీ. తేని సామాన్లు ఉన్నాయి. ఈ బియ్యం మోయాల్సింది ఇప్పుడు దాకా. ఇవి కాదు, ఇవి మా తమ్ముడలివి, ఇవి మా నాన్నలివి. ఇక్కడ సారే దీంట్లో బొట్టల బియ్యం ఉన్నాయి కదా గాయత్రి. ఇవి మా తమ్ముడలివా? మా నాన్నలివా? మా నాన్నలివా? ఇదేం బలపాసం ఉందా? ఏందిదే? ఏదో నాకు అర్థం కదా.
దాని పడేసి పెడితే ఎవరు లింగిలిగా కుట్టుకోదా లేదు కొత్తవి ఒకటి 3 మీటర్ ఉన్నాయి కొత్త లింగులు. సరే ఏం చేస్తా బా ఈరోజు ఏం చేస్తా చెప్పు మన ఫ్రెండ్స్కి. ఈరోజు అన్నం వండుకొని పప్పు కర్రీ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ గుడిసింట్లో ఇప్పుడు మన ఈ చిన్న పూరి గుడిసింట్లో చేయబోతున్నాము. వంట అయితే ఫుల్ వీడియో రాలేదు ఎందుకంటే ఇప్పటికే వీడియోలు అంతా ఎక్కువ అయిపోయింది అనమాట. చాట్ ఎత్తుకొని మొత్తానికి భీమా తీసుకో. అది ఎత్తుకో కుర్చీ బాగుంది గాయత్రి. ఎవరు బయట ఏమే కట్లు పక్కన బయట ఉండకంటేవే చలి పడుతుందా? చలి పడుతుందా? అందుకని బయట ఉండకలేమా? సున్నం కూడా ఇస్తే బాగుంటుంది బాబా క్రిస్మస్కి. రెడీ చేస్తే బాగుంటుంది. రెడీ చేస్తే బాగుంటుంది. దీని ఒక అట్లాగట సరిపోతుందిలే. ఇప్పుడు మా నాయన అయ్యా సన్న ఉన్నాయి సన్నాలు ఉన్నాయి. ఇప్పుడు అవి వచ్చాయి అవి మోసే చూడు. దేన్నే ఏ చేయాలి ఎంత పనులు చూడు బాబు. చిన్న చేయాలి ఉంటుంది ఎంత పని చేసినది. అవి పెద్దవి పెట్టుకున్నాయి. పెద్దవి అవి సన్నది. ఓ అన్న తగ్గి అందుకని మోసేస్తున్నాయి చూడు. పుక్కుపోయి చెమ్మకపోయి ఈ పక్క బాగున్నాయి ఈ పక్క బాగున్నాయి. ఆ పక్క మొక్కి ఎండకేస్తే ఎండకేసి కాదు ఈ పక్క బాగున్నాయి. కానీ నువ్వేం చేస్తావు ఆ పక్క ఎత్తేసి ఈ పక్క ఎత్తుకో నీట్గా చేతి ఎత్తుకో అది పోతాయి. సో ఫ్రెండ్స్ మొత్తానికి వాన పడి మగ్గిపోయాలి అనమాట బియ్యం. ఇంకా ఉన్న వాటినే రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా లేని వాటి కోసం పరిగెత్తకూడదు. ఇంక మా తమ్ముడు కొడుకుది ఈ ఉయ్యాలైతే వాడు లేకపోయేసరికి ఉయ్యాలి ఒకటే ఉన్నాడు. ఆ అబ్బాయి వస్తే మళ్ళీ ఆ ఉయ్యాల్లో పోవడానికి. మా ఆయన ఆయన ఊరి పోతాం మనకేం తెలుసా. బాగుండే బియ్యం వరకు ఎత్తుకోసాను బాగా కలిపిన నీకు కళ్ళు కనిపిలే. ఈ వారికి ఎత్తుకోవాలి ఇంకాడగా వస్తాయా నువ్వు అటు ఎత్తుకోవాలా అవి కలిపేసారు. అన్నం ఉడికిపోయింది మళ్ళీ యాంగ కదా. చేమలు తిరిగేసరికి అయిపోయినాయా గాలి ఆడక. ఈ బాగున్నట్టుకున్నాయ్యా ఇవి బాగున్నాయి. కోళ్ళకి వేసావా? ఇంకేసా ఇంకేం చేస్తావా? కోళ్ళకి వేస్తున్నట్టవా? ఇవి ఎట్టినాయి బాగున్నాయ్యా. ఏం నల్లగా అయిపోయిందా? ఇవన్నీ మీరు కలర్ కొంచెం బాగున్నాయా? వాటర్లో కూడా చూసుకొని వేసుకో అంతేదా? ఇష్టమడా మొత్తాన్ని చేమలు అన్నీ మోయేసి మిగిలినట్టు అవి ఉన్నాయి. మనుషుల కంటే చేమలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు చూసినాక అవి ఉన్నాయి అవి కూడా మోసేసుకున్నాం అన్న వచ్చే అక్కడికి. ఈ చెరగాదు ఎట్టనో చూసి బయట వెళ్తుల్లో చెరగాదు బాగున్నాయ్యా. ఇప్పుడు బాగున్నాయి అటు వెళ్తుల్లో కదా. ఇంకేం లాస్ట్ ఇంకా అయ్యాను ఉండేది మనకి రోజా. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్.